అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, లైఫ్ కోచ్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురువు గారు. సార్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, నార్మల్గా లా ఆఫ్ అట్రాక్షన్ లో 369 నెంబర్ అనేది ఏంజల్ నెంబర్ అంటారు సార్. ఏంటి సార్ దాని యొక్క ప్రాధాన్యత ఏంటి? నార్మల్గా చాలా వరకు ఒక డౌట్ ఉంటుంది, కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటారు అనేసి చాలా వరకు నమ్ముతా ఉంటారు కదా, ఎంతవరకు నిజం అంటారు సార్? అది మంచి క్వశ్చన్ అడిగారండి. 369 అనే నెంబర్ని నికోలా టెస్లా అనే ప్రముఖ శాస్త్రవేత్త దీని గురించి సవినయంగా వివరించాడు. ఈయనే దాని యొక్క ప్రాముఖ్యతను కనుగొన్నారు. నికోలా టెస్లా అనే ప్రముఖ శాస్త్రవేత్త. ఏంటి దీని యొక్క ప్రత్యేకత అంటే 369 అనేది సృష్టిలో ఒక అద్భుతమైన ఒక ఏంజల్ నెంబర్. ఈ నెంబర్కి ఒక మెగా పవర్ ఉంది. ఎందుకనంటే 3 అనగానే మనకు గుర్తొస్తుంది 3 ముళ్ళ బంధం. సహజంగా ఆలోచిస్తే మనం గుళ్ళో ప్రదక్షిణలు 3 ప్రదక్షిణలు చేయండి అని సహజంగా చెప్తూ ఉంటాం. అంటే 3కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాం. 3 గురుతత్వం అండి. 3 అనేది గురుతత్వంగా చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా 9 ఏ నెంబర్తో వచ్చినా చివరికి మనకి 1 to 10 నెంబర్స్లో 9 నెంబరే వాల్యూ కాబట్టి హై నెంబర్ అండి, హై పవర్ నెంబర్ 9. సో దాన్ని వేరే కోణంలో చూస్తే ఇప్పుడు మనం ఆ కోణం మనం చెప్పపోయినప్పటికీ ఆ నెంబర్ ఒక మెగా పవర్. ఇకపోతే మీకు 369 కాంబినేషన్లో గనక మీరు ఏ పని చేసినా అద్భుత ఫలితాలు ఉంటాయి. ఈ సృష్టిలో 369 గనక మీరు వాడుతూ ఉంటే, ఉపయోగిస్తూ ఉంటే, చాలామంది ఈ మధ్యకాలంలో మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి 369 అనే నెంబర్ని ఎక్కువగా వాడుతుంది. ఎక్కడ వాడాలి సార్ అని అంటే, పెట్రోల్ 369 రూపాయలు పెట్రోల్ కొట్టించాను సార్. నేను చెప్పలే అతనికి, నేను ఈ నెంబర్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉండండి, ఈ నెంబర్ కనపడితే మీ జీవితంలో అదృష్టం వస్తుంది అని చెప్తే అతను కొత్తగా ప్రయోగం ఏం చేశాడు, 369 పెట్రోల్ కొట్టించుకొని ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. తాను కొత్త అద్భుతమైన మిరాకిల్ ఆయన జరిగిందని మనకు షేర్ చేశాడు. ఏమని అనంటే, సార్ 369 పెట్రోల్ నేను కొట్టిస్తే మాకు కామన్గా ఒక 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు వచ్చేది 50 కిలోమీటర్లు వస్తుంది సార్. ఇది వింతగానే ఉంది అని చెప్పి వినగానే నాకే ఆశ్చర్యం వేసి నేను కూడా డీజిల్ని 369 కొట్టించడం మొదలుపెట్టాను. అంటే ఎక్కడికన్నా షార్ట్లో వెళ్ళాలి అంటే లాంగ్ వెళ్ళాలంటే కుదరదు కాబట్టి 369 అనే కాంబినేషన్లో నాకు కూడా అదే ఫీలింగ్ అనిపించింది. ఇది నమ్మకమా, లా ఆఫ్ అట్రాక్షన్ పక్కన పెడితే ఆ 369కి ఏదో ఒక పవర్ ఉంది, సంథింగ్ పవర్. ఇది నిజమా అనేదాన్ని నేను నిజమో అని నేనేమో ఓటేయట్లేదు, కానీ ఎక్కడో దానికి ఒక పవర్ ఉంది. అది మన మైండ్లో పనిచేస్తుంది, అంటే మన మైండ్ సెట్ మీద పడుతుంది దాని యొక్క ఎఫెక్టు అనేది నాకు అర్థమైంది. ఎందుకని ఆయనకి జరిగిందని చెప్తే నేను కూడా అదే ప్రయోగం చేసి నాకు కూడా అదే ఫీలింగ్ కలిగింది కదా. అంటే దాన్ని 100% ప్రూఫ్ ఉందా అంటే పక్కన పెడితే నా ఇన్నర్గా మైండ్ ఏం చెప్తుంది, ఇది కరెక్టే అని చెప్తా. అందుకని నేను అది ఆచరించడం మొదలుపెట్టాను. ఎక్కడైనా షార్ట్లో వెళ్ళాలి అంటే చిన్న చిన్న ఊర్ల దగ్గరగా వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని ఫాలో అవుతా ఉన్నాం. అంటే ఒక దానికనే కాదు, ఈ 369 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్ అని చెప్పుకున్నాం. ఎందుకని అనంటే 3 అనేది 3 లోకాలు అని చెప్తాం, నవగ్రహాలు అని చెప్తాం 9వ నెంబర్కి. 6 అనేది శుక్రుడు యొక్క నెంబర్. సో గురు శుక్రుల యొక్క కుజుడు ఎప్పుడైతే కలుస్తాడో జీవితంలో అద్భుత ఫలితాలు వస్తాయి. అందుకని 369కి చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని మనం ఏదైనా ప్రయాణం చేస్తుంటే ఎక్కువగా కార్ల పైన ఎక్కడైనా కానీ బైకుల పైన 369 నెంబర్ కనుక కనపడతా ఉంటే మీకు త్వరలో అద్భుత ఫలితాలు రాబోతున్నాయని అర్థము అని చెప్తున్నారు. ఇవన్నీ అనుభవంతోనూ నమ్మకంతోనూ మీరు ఫీల్ అవుతూ గనక చేస్తూ ఉంటే మీకు తెలియకుండా మిరాకిల్స్ కనపడతా ఉంటాయి. వాస్తవంగా ఇది నిజమే అని చాలా మంది దగ్గర మనం విన్నాం. మన దగ్గరకు వచ్చిన క్లయింట్లో చాలా మందిని ఎక్స్పీరియన్స్ చేశారు, నాతో సహా చేసి ఉన్నాం. కాబట్టి మీకు కూడా అలాంటి 369 కనపడుతున్నప్పుడు ఒక్కసారి మీరు మైండ్ పెట్టి అబ్జర్వ్ చేస్తే దాని ఎఫెక్ట్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చెప్పేటప్పుడు ఆహా ఇది నిజమా, 369 కనపడితే అద్భుతాలు జరిగిపోతాయా అనుకునే వాళ్ళు సహజంగా చాలా మంది ఉంటాం. చాలా మంది అనిపిస్తుంది, నాకే అనిపించింది ఒకప్పుడు దీని గురించి తెలియని రోజుల్లో. కానీ దాన్ని తెలుసుకుంటే కదా ఏదైనా దాని యొక్క పరమార్థం ఏమిటో మనకు తెలిసేది. అలాగే నికోలా
టెస్లా అనే తను ఎప్పుడైతే దాని గురించి తెలుసుకుని విశదీకరించాడో అది చదివినప్పుడు నాకు అనుభవపూర్వకంగా తెలిసిన తర్వాత నేను 10 మందికి చెప్పడం మొదలుపెట్టాను. చాలా మందికి రిజల్ట్ వచ్చింది. మీరు చేయవలసింది ఏమిటి అని అంటే, ఒక బిర్యానీ ఆకు పైన ఈ ఏంజిల్ నెంబర్ రాసుకుని 369 దాన్ని మీ యొక్క పర్సులో పెట్టుకుని దాంట్లో అమౌంట్ పెట్టుకుని మీరు వాడుతూ ఉండండి. అనవసరమైన ఖర్చులు అయిపోతూ ఉన్నాయి. అంటే వృధా ఖర్చులు, వేస్ట్ ఖర్చులు అవుతూ ఉన్నాయి. అంటే సేవ్ అవుతుందా అంటే వేస్ట్ ఖర్చులు అయితే సేవ్ అయినట్టే కదా సహజంగా ఆలోచిస్తే. అలాగే మనకి మనీ ఈరోజు లేదు అనే ఫీలింగ్ లేకుండా మనీని అట్రాక్ట్ చేస్తూ ఆకర్షిస్తూ ఉంది. ఏదో ఒక రూపంలో మనకి డబ్బులు అందుతూ ఉన్నాయి. ఇలా జరుగుతూ ఉంది కాబట్టి ఈ నెంబర్కి ఒక ఏదో మెగా పవర్ ఉంది అని ఎవరైతే నమ్మకం ఉంటుందో వారు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఒక బిర్యానీ ఆకుపైన 369 అని రాసి మీరు పర్సులో డబ్బులు పెట్టుకునే దాంట్లో పెట్టండి. అలాగే గల్లా పెట్టిలో పెట్టండి. వ్యాపారస్తులు అయితే, మామూలుగా గృహస్థులు అయితే బీరువాలో పెట్టండి. మీకు వృధా ఖర్చులు అయిపోతాయి. మీరు చేసే దైనందిన జీవితంలో మీకు మనీ సేవ్ అవుతూ ఉంటుంది. వేస్ట్ ఖర్చులు అయిపోతూ ఉంటాయి. దీనితో పాటుగా తరచుగా మనకి ఎక్కడైనా ఈ నెంబర్ తారసపడుతూ ఉంటే దీని అర్థం ఏమిటి అని అంటే, జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగబోతున్నారు. మీరు స్పిరిచువల్గా మీ మైండ్ సెట్ తెలుసుకోవాలనే ఒక కుతూహలం ఉంది అని దాని అర్థము. అప్పుడు ఆ నెంబర్ పదే పదే కనపడతా ఉంటే మీరు ప్రతిరోజు ధ్యానం చేయటం ప్రారంభించండి. రోజు 1 గంట నుంచి 2 గంటల అవకాశం ఉన్నది బట్టి చేసినట్లయితే మీ లైఫ్ ఇక్కడి నుంచి మారబోతుంది అనేది మీలోనే ఉన్న భగవంతుడు మీకు తెలియజేస్తాడు. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉంటాడు. నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. కానీ మీలో ఉన్న భగవంతుడిని మీరు గుర్తించలేక మనం ఎక్కడో ఉన్న భగవంతుడి కోసం వెళ్తూ ఉంటాం. కానీ మనలోనే భగవంతుడు దాగి ఉన్నాడు. వాడే ఆత్మ, పరమాత్మ అని మనం అనేక సార్లు చెప్పుకుంటూ ఉంటాం. మీలో ఉన్న ఆత్మే పరమాత్మ. అటువంటి పరమాత్మను మీరు గుర్తించలేక ఆ పరమాత్మ మన దేహంలో ఉన్నాడు కాబట్టి, ఈ దేహం దేవాలయం కాబట్టి ఈ దేవాలయాన్ని కాపాడుకునే బాధ్యత మీది. భగవంతుడు ఎక్కడో గుళ్ళో ఉంటే గుళ్ళో ఉన్నాడని చెప్పి గుడిని శుభ్రం చేయటం అనేకం చేస్తూ ఉంటాం నమ్మకంతో. కానీ నీ దేహము అనే దేవాలయంలో భగవంతుడు ఉన్నాడు. నీ దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి, ఆరోగ్యపరంగా ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలని ఏ వ్యక్తికి తెలియదు. వాస్తవంగా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అందుకని మీరు ఆహార నియమాలు పాటిస్తూ, అలాగే మీరు డివోషనల్గా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసి చూడండి. మీరు రేపేం చేయాలో మీ మనసే మీకు చెప్తుంది. ఈ నెంబర్లు పదే పదే కనపడుతున్నాయి అంటే మీ లైఫ్లో కొత్త ఆలోచనలు ప్రారంభమవుతున్నాయి. మీకు కొత్త మలుపు తిరగబోతుంది మీ జీవితం అని సంకేతము. దానికి ఎటువంటి సందేహం లేదు. అలా వచ్చినప్పుడు మీరు ధ్యానం చేయటం ప్రారంభించండి. ప్రారంభిస్తే మీ జీవితంలో కొత్త పొంతనలు తొక్కుతారు. కొత్త జీవితం మీకు స్టార్ట్ అవబోతా ఉంది. మీకు తెలియకుండానే భగవంతుడికి చేరువవుతారు, యూనివర్స్కి కనెక్ట్ అవుతారు. అప్పుడు మీరు ఏ అఫర్మేషన్ చేసినా, ఏ భగవంతుడిని మీరు ప్రాధేయపడినా ఈజీగా మీకు కోరికలు తీరుతాయి. అంతటి అద్భుతమైనది, మహిమాన్వితమైన నెంబర్ నమ్మిన వారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మరిన్ని ట్రిప్స్ మీరు తెలుసుకోవాలి అంటే మా మణి మంత్ర క్లాస్లో ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రతి నెల జరుగుతున్న ఈ మణి మంత్ర క్లాస్లో మీ జీవితాలలో ఎలాంటి అద్భుతాలు కావాలని కోరుకున్నారో అది ఈజీగా మీకు మేనిఫెస్టేషన్ జరగటానికి ఇలాంటి టెక్నిక్స్ అనేకమైనవి చెప్తూ ఉంటాం. దీనితో పాటుగా మనిషి మనుగడ ఎలా ఉండాలి, జీవితంలో మీ లక్ష్యాన్ని చేరువవ్వాలంటే మీరు ఏం చేయాలి, మీ ఉదయం లేవటంతోనే మీ స్టార్టింగ్ ఆ రోజుని ఎలా ఉండాలి, ఆ రోజు నుంచి మీ జీవితంలో కొత్త మలుపులు అంటే అద్భుతాలు సృష్టించాలని మీరు అనుకుంటున్నారా? ఈ క్లాసులో ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి. మీరు అనుకున్న కోరికలతో పాటుగా మీ జీవితం విజయపదంగా ముందుకు సాగాలి, సాగుతుంది అనే తీరుగా ఈ క్లాసులో మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకుతో పాటు చేయించడం జరుగుతుంది. దీంతో పాటుగా మనీ మెడిటేషన్ చేయించడం జరుగుతుంది. అలాగే బాంధవ్యాల్లో సఖ్యత లేని వారు ఎలా ఉంటే మీ బాంధవ్యాలు సరి చేసుకోవచ్చు, దీనితో మంత్రాలు చెప్పడం జరుగుతుంది. అలాగే టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది. మెడిటేషన్లు తెలియజేయడం జరుగుతుంది. షట్చక్రాలను ఎలా యాక్టివ్ చేసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. దీనితో పాటుగా యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, అలాగే భగవంతుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి, బంధాలని ఎలా దగ్గర చేసుకోవాలి, ఎటువంటి దూరమైన ఎన్నాళ్ళ నుంచి మీరు విడిపోయినప్పటికీ వాటిని బంధాలని బలపరుచుకోవాలంటే ఏ టెక్నిక్స్ పాటించాలో కూడా ఈ మణి మంత్ర క్లాసులో మేము తెలియజేయడం జరుగుతుంది.
ప్రతి నెల ఈ క్లాస్ ఉంటూ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఎన్రోల్ చేయించుకోండి. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అందరికి నమస్కారం. కరోనా టైంలో మా మేనగోడలకు చాలా ఇబ్బందులు ఉండే. జేకేఆర్ గురువు గారి యూట్యూబ్ లో చూసి నేను ఇట్లా చెయ్యి ఒకసారి కాల్ చేస్తే మీరు కూడా చెప్తాడు పరిష్కారం ఏదో దొరుకుతుందని గురువు గారికి కాల్ చేయడం జరిగింది. ఆమె ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉంది. చాలా గౌరవంగా నలుగురిలోకి తలెత్తుకొని బ్రతుకుతుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు చాలా మంచిగా ఉంది. ఈ సక్సెస్ కారణం గురుగారు. ఈ గురుగారికి నా పాదాలు ఉన్నాయి.